ఇస్తున్నందుకు ప్రేమైనటువంటి నా సహోదరి సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మనకి ఇచ్చినటువంటి కరుణలో ఈరోజు నేను చదివినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో 17వ వచనం చదివాను. బైబిల్ చదివే వారికి ఈ మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి నుంచి 17 వచనాలు చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట చాలామందికి. నేను కూడా నా ప్రారంభ జీవితంలో బైబిల్ చదివేటప్పుడు ఈ వంశావళి ఇవన్నీ కూడా స్కిప్ చేసి, అంటే చదవడం మానేసేసి మిగతా మ్యాటర్ చదవడంలో ఇవన్నీ మనకెందుకు అని చదివేవాడు కాదు. మనం చదివినటువంటి భాగంలో ఏముందంటే తరాల గురించి మాట్లాడుతున్నారు. అబ్రాహాము నుంచి స్టార్ట్ అయింది మత్తయి సువార్త. నేను ఈరోజు నుంచి మత్తయి సువార్త మీ ముందు బోధించాలని ఆశపడుతున్నాను. మొదటి అధ్యాయం నుంచి 28 అధ్యాయాలు కూడా స్పర్శపెట్టి చెప్పాలని అనుకుంటున్నాను. కాకపోతే ఈరోజు పెద్దగా రుచికరంగా ఉండకపోవచ్చు, ఎందుకంటే కొన్ని సంగతులు వంశావళి క్రమంలో కొన్ని సంగతులు మాట్లాడుతున్న ప్రారంభంగా కనుక ఇది కాస్త బైబిల్లో అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, బైబిల్ చదువుతూ దాని మీద మైండ్ పెట్టిన వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోతే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా కానీ ప్రారంభించాలి కనుక ప్రారంభంలో ఈ సంగతుల మీద చెప్పి వచ్చే వారం నుంచి ప్రభువు తన శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవడము, ఆయన బోధించే విధానము, ఏమేమైతే తన సువార్తలు అని చేశాడో గొప్ప కార్యక్రమాలు, ఈ సువార్తలు యొక్క ప్రయోజనం ఏంటి, ఎలా రాశారు, ఏమిటి సంగతి అన్న దాని గురించి అనేక వివరాలు మీకు ఇద్దామని నేను ఆశపడుతున్నాను. ఆదివారం శుక్రవారం ఇందులో ఉన్నటువంటి అంశాలు 1 by 1 మాట్లాడుకొని ఈ యొక్క మత్తయి సువార్తను మనం కంప్లీట్ చేద్దాం. మనం చదివినటువంటి 17వ వచనంలో అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరములని 14 తరములు. అబ్రాహాము నుంచి మత్తయి సువార్త వ్రాయబడింది. మొదటి వచనం చూసినట్లయితే అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. అంటూ ఇక్కడ ఎవరి కుమారుడు ఎవరో వరుస పెట్టి యేసు ప్రభు వరకు, అబ్రాహాము నుంచి యేసు ప్రభు వరకు ప్రభు తండ్రుల పేర్లన్నీ, అంటే తాత ముత్తాతల పేర్లన్నీ కూడా అబ్రాహాం నుంచి వరుసగా ఒక లిస్ట్ ఇచ్చాడు. ఇక్కడ తరాలు లెక్క చెప్తున్నాడు. అబ్రాహాం మొదలుకొని దావీదు వరకు 14 తరాలు. 14 తరాలంటే నా ముందు తరం మా నాన్నగారు, వాళ్ళ ముందు తరం మా తాతగారు, వారు ముందు తరం మా ముత్తాత, అలా 14 తరాల జాబితా అబ్రాహాం నుంచి మరి ఎక్కడి వరకు దావీదు మొదలుకొని యూదులు బబులోను కొరకు అది 14, ఇలా 14 తరాలు ఇచ్చాడు. 42 తరాలు తండ్రుల పేర్లు ఇచ్చాడు. దీనివల్ల ఈ మత్తయి సువార్త మొదటిలో చెప్పాలంటే కొన్ని సంగతులు చెప్పక తప్పదు, ఎందుకంటే ఇక అర్థమైన అవ్వకపోయినా కొన్ని మాటలు చెప్తారు. ఇది ఎప్పుడు రాశారు అంటే చాలామంది అనుకుంటారు ప్రభువు తన శిష్యులతో బోధిస్తున్నప్పుడు వారు రాశారనుకుంటారు, కానీ అప్పుడు రాలేదు. బైబిల్లో ఉన్నటువంటి అనేక పుస్తకాలు, ముఖ్యంగా ఈ 4 సువార్తలు ప్రభు మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ సువార్తలు ఆ శిష్యులతో తిరుగుతున్న కాలంలో రాసినటువంటివి కావు, డైరీలాగా జరుగుతున్నప్పుడు రాసినవి కావు. కానీ ప్రభువైన యేసుక్రీస్తుతో వారి యొక్క అనుభవాలు పంచుకున్న తర్వాత, ప్రభువైన యేసుక్రీస్తు వారితో వారి యొక్క జీవితాన్ని కొనసాగిన తర్వాత, ప్రభు మరణించి సమాధి చేయబడి మృత్యువును జయించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, అప్పుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత సువార్తలు బుక్స్ రాయడం మొదలెట్టారు. 4 పుస్తకాలు అలాగే రాశారు. దీనికి ఎప్పుడు రాసిన డేట్లు ఏంటి అంటే, కొందరు అంటారు క్రీస్తు శకము 60 నుంచి 70 లోపు రాశాడు కొందరు అంటారు. క్రీస్తు శకం 60 నుంచి 70 లోపు కొందరు అంటే, కొందరేమో లేదు క్రీస్తు శకం 70 నుంచి 90 లోపు రాసి ఉంటారని కొందరు అంటున్నారు. ప్రభు చనిపోయిన 70 సంవత్సరాల తర్వాత రాశారని కొందరు అంటే, లేదు 70 లోపే రాశారు అని కొందరు అంటున్నారు.
కొందరు 60 లోపు రాసి 60-70 లోపు రాసిన కారణం ఏంటంటే ఇందులో ఒక ప్రవచనం ఉంది. ప్రభు చెప్పాడు, 24 అధ్యాయంలో ప్రవచనం ఉంది. ఏముందంటే, యెరూషలేము పట్టణము చూడండి ఎంత అందంగా ఉంది, అందమైన యొక్క భవనము మందిరము రాతి మీద రాయి లేకుండా కూలిపోబోతుంది అని ప్రభు చెప్తాడు 24 అధ్యాయంలో. జరగబోయే సంగతి ప్రభు తన శిష్యులకు చెప్పాడు. మీరు బ్రతికున్నప్పుడే జరుగుతుంది. మీరు చూస్తుండగా రాతి మీద రాయి లేకుండా అన్నీ పడిపోతాయి అని ప్రభు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ప్రభువుకి 30 సంవత్సరాల వయసు చెప్పాడు. అది ఎప్పుడు నెరవేరింది? ఆ తర్వాత 40 సంవత్సరాలకి 70వ శతాబ్దంలో 70వ సంవత్సరంలో క్రీస్తు శకం 70లో నెరవేరింది. అంటే శిష్యులు బ్రతికున్నప్పుడే నెరవేరింది. ఎలా నెరవేరిందంటే, రోమ చక్రవర్తి ఈ యొక్క యెరూషలేము పట్టణాన్ని కైవసం చేసుకోవడానికి టైటస్ అనేటటువంటి ఒక సేనాధిపతిని పంపించాడు. తన దండుతో వచ్చి యెరూషలేము పట్టణము ఆ గోడలు పడగొట్టేసి సంపదంతా దోచుకొని కాల్చివేసి చాలామందిని చంపేశాడు. ఎప్పుడు నెరవేరింది? శిష్యులు బ్రతికున్నప్పుడే నెరవేరింది. అది ఎప్పుడు 70లో నెరవేరింది. మరి 70లో నెరవేరితే ఈ మత్తయి గారు 70 నుంచి రాస్తే ఇంకా నెరవేరబోతున్నట్టుగా ఎందుకు రాశాడు? ఈ రాతి మీద రాయి ఇక్కడ పడద్రోయ బడును ఎందుకు రాశాడు? పడద్రోయ బడిను అని రాయాలి కాదని కొంత లాజిక్ తెస్తాం. జరిగిపోయిన తర్వాత కూడా జరగబోయేది రాసినట్టు ఎందుకు రాశాడు? కనుక అంతకుముందే రాసి ఉంటాడు అని కొందరు అంటున్నారు. వారి అభిప్రాయం అది. కానీ బైబిల్ అనేది ప్రభు ఇచ్చిన మాటలు జరగబోయేది జరిగింది కూడా రాసేటప్పుడు ప్రభు ఏమైతే పదాలు వల్లించాడో అదే రాయాలి. అప్పుడు ప్రభు చెప్పినట్టు రాశాడన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నేను వాళ్ళరా మొత్తం మీద ఈ వంశావళి ఇక్కడ ఉన్నది. చూడండి, చదువుతున్నాను మొదటి వచనం నుంచి. అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నాదమ్ములు కనెను, యూదా తామాను పెరసును జరహును కనెను, పెరసు ఎస్రోమును కనెను అని ఎవరిని ఎవరు కన్నారో, ఎవరు కొడుకు ఎవరో చెప్తున్నారు. ఇలాగా 18 శతాబ్దాల చరిత్ర, అంటే 1800 సంవత్సరాల చరిత్ర తండ్రుల పేర్లు ఇచ్చారు. 1800, కొందరు 2000 సంవత్సరాలు కొందరు అంటున్నారు. కానీ 1800 సంవత్సరాల చరిత్ర. ఒక వ్యక్తి దాని గురించి జాకూబ్ కుంతారా అనే ఒక వ్యక్తి ఒక చరిత్రకారుడు రాస్తాడనమాట. ఏమనంటే, అబ్రాహాము 1771 చనిపోయాడు క్రీస్తు పూర్వము. తర్వాత ప్రభునేసు క్రీస్తు వారేమో క్రీస్తు సగము 4లో పుట్టాడు. కనుక 1767 సంవత్సరాల చరిత్ర ఈ 42 తరాల వారు. కనుక 18 శతాబ్దాలు అవి అని చెప్తున్నారు మేధావులు రాసిన రాసిన విషయాలని. అయితే ఒక కీలకమైన విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. ఒక మనిషి అడ్రస్, ఒక మనిషి నిజమో కాదో తెలియాలంటే, ఒక మనిషిని గుర్తించాలంటే, గమనించండి, నీవెవడో తెలియాలంటే, నీవెవనో కాదో తెలియాలంటే ఫస్ట్ గవర్నమెంటు, ప్రభుత్వం వారు నీ గురించి ఏం తెలుసుకుంటారంటే, ఎవరి కుమారుడివి, సన్ ఆఫ్ హూ, ఎవరి కుమారుడు, తండ్రి పేరు కావాలి. నేనెవరో తెలియాలంటే నా తండ్రి పేరు కావాలి. కాబట్టి ఏ సర్టిఫికెట్లో కానివ్వండి, ఏ అప్లికేషన్ కానివ్వండి, ఏ దరఖాస్తు కానివ్వండి రాసినట్లయితే ఫలానా పేరు సన్ ఆఫ్ ఫలానా రాస్తేనే నీవెవడవో ఒక గుర్తింపు ఉంటుంది. నీ తండ్రి పేరును మెన్షన్ చేయకపోతే నీకు అడ్రస్ లేదు. గమనించండి, వ్యక్తి నిర్ధారణ కావాలి. ఏం కావాలి? తండ్రి పేరు కావాలి, అవసరమైతే తల్లి పేరు కావాలి. ఇంటి పేరు, తండ్రి పేరు, మించిపోతే తల్లి పేరు కావాలి. తర్వాత నీ ఊరు, నీ ప్రాంతము, నీ జిల్లా, ఇవి కావాలి. దాన్ని పెట్టించి నీవెవరో అర్థమవుతుంది. ఒక్క తండ్రి పేరు చాలు,
ఒక మనిషిని నిర్ధారణ చేయడానికి. కానీ ఇక్కడ ఏమో తెలిసిన 42 మంది తండ్రులు తాతల పేర్లు వరసగా ఎవరి కడుపులో ఎవరు పుట్టారో ఇక్కడ బైబిల్ ఉంది. దీన్ని బట్టించి చరిత్రపరంగా ప్రభువు భూమి మీదకి రావడము ఎంత రూఢి అయినదో మనకు అర్థమవుతుంది. రాతపూర్వకంగా రిటర్న్ కమిట్మెంట్ దానికి రాతపూర్వకం లిఖితపూర్వకంగా రాయబడిన సంగతులు ఇవి, ముద్రింపబడిన సంగతులు. యావత్ ప్రపంచంలో కోట్ల కాపీలు వేల భాషల్లో బైబిల్ రాయబడింది. గమనించండి. నువ్వు ఒక్క కాగితం రాసావనుకో నువ్వు కోర్టులో తప్పించుకోలేవు. ఒక కాగితం నీ నువ్వు రాసావనుకో నువ్వు కోర్టులో తప్పించుకోలేవు. ఇది ఎన్ని కాపీలు అంటే బైబిల్ కోట్ల కొలది కాపీలు బైబిల్ ఉన్నాయి, ప్రపంచంలో ఉన్నాయి. బైబిల్ కాపీలు కోట్లు ఉన్నాయి. కాబట్టి ఇందులో ఒక పొల్లు కానీ సున్న కానీ మార్చడానికి ఎవరికి అవకాశం లేదు. అన్ని కాపీలు అన్ని దేశాలు అన్ని భాషల్లో వెళ్ళిపోయాయి. ఇప్పుడు బైబిల్ తప్పును ప్రూవ్ చేయాలనుకుంటే వారికి మంచి అవకాశం. బైబిల్ విరోధులకి వారికి దమ్ము ఉంటే, జ్ఞానం ఉంటే, శక్తి ఉంటే ఎంక్వైరీ చేసుకొని పరిశోధించుకొని, అది బైబిల్ ఛాలెంజ్ అనమాట. బైబిల్ విసిరే ఛాలెంజ్ ఏంటంటే ఫలానా కుమారుడు ఫలానా చెప్పినటువంటి ఈ కుమారులందరూ కూడా తండ్రులందరూ కూడా పాత నిబంధనల చరిత్రలో వ్రాయబడినటువంటి వారు. అబ్రహాం ఎవరో బైబిల్ ఉంది, ఇస్సాకు ఎవరో బైబిల్ ఉంది, అబ్రహాం దేశం ఏదో బైబిల్ ఉంది, చరిత్రలు ఉంది, అబ్రహాం తిరిగిన ప్రదేశాలు లోకంలో ఉన్న బైబిల్ ఉంది. ప్రతి భక్తుడికి ఒక చరిత్ర ఉంది, ప్రతి భక్తుడికి ఒక చరిత్ర ఉంది. వారి గ్రామాలు, వారి పట్టణాలు అన్నీ ఉన్నాయి. ఒక యేసు ప్రభు గురించే కాదు, వారు వంశావళిలో ఉన్నటువంటి ఈ 42 మంది తాతల పేర్లు హిస్టరీలో చెక్ చేసుకుంటే అన్ని ఖచ్చితంగా దొరుకుతున్నాయి. చరిత్రకారులకి, సైంటిస్టులకి ఎంత గొప్పది తెలిసిన బైబిల్. ఒక వ్యక్తి తాలూకు చరిత్ర తెలిస్తేనే చాలనుకుంటాం రుజువుకి. అలాంటిది ఇంకా లూకాసు వారు చూస్తే ఆదాము నుండి, ఆది పురుషుడు నుండి యేసుక్రీస్తు వరకు వరుసగా జాబితా ఇచ్చాడు. చూసారా, తండ్రుల పేర్లను ఇచ్చాడు. అందుకే ఈ వంశావళి రాయడానికి నేను అనుకునేవాడిని, ఈ వంశావళి ఎందుకు ఇది పెంట, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇవన్నీ చదవాల్సిన అవసరమా మనకు అనుకునేవాడు. కానీ అది అవసరము. పరిశుద్ధాత్ముడు రాయించిన ప్రతి మాట, ప్రతి అక్షరము, ప్రతి ఒత్తు, ప్రతి పొల్లు, ప్రతి కొమ్ము, ప్రతి దీర్ఘము అవసరం. అంత ఖచ్చితమైన బైబిల్ కనుకనే ఈ వంశావళి పట్టించి ఏమర్థమవుతుందంటే ఈ చరిత్ర అంతా యథార్థమని. ఒక తండ్రి పేరు ఉంటే నీవెవరో తెలిసిపోద్ది. ఒక తండ్రి పేరు. ఇప్పుడు నీ పేరు నా పేరు లక్ష్మణరావు. ఏ ఊరు? పిన్రోడా. మీ నాన్న ఎవరు? వెంకటరావు. అప్పుడు అర్థమైపోతుంది. తండ్రి పేరు మారిపోతే ఇంకొకటి అయిపోతాం, ఇంటి పేరు మారిపోతే ఇంకోటి అయిపోతాం కదా. కాబట్టి ఒక్క తండ్రి పేరు బట్టి వ్యక్తి అవునో కాదో తెలిసే పరిస్థితిలో ఇంతమంది తండ్రుల జాబితా ఎవరి కడుపులో ఎవరు పుట్టారో రాయబడిందంటే బైబిల్ ఎంత సత్యమో, ఎంత రూఢి అయిన గ్రంథమో అర్థం చేసుకోవచ్చు. అలాంటి రుజువులతో కూడిన గ్రంథము బైబిల్ గ్రంథం. అయితే ఈరోజు నేను కొద్ది మాటల మీద చెప్పి ముగిస్తా. స్టార్టింగ్ కదా. బైబిల్లో ఉన్నటువంటి వంశావళిలో ఏమని తెలిసింది చూడండి ఒకసారి. అబ్రహాము ఇస్సాకును కనెను. అంటే అబ్రహాము ఇస్సాకు కన్నం పెట్టి భార్య లేదా? మగవాడు కన్నం పెట్టి ఇస్సాకు యాకోబును కనెను. మగవాళ్ళ పేర్లే కదా. మగవారు కంటారా? ఎక్కడైనా మగవారు కంటారా? నేను అంటాను, ఒరే నా కడుపులో పుట్టావరా అని ఎవరు అంటాను నా పిల్లలకి. నా కడుపులో పుట్టారా అంటే నా భార్య కడుపులోను అని పుట్టారు అని అర్థం. అంతేగాని మగవాళ్ళని కంటారు.
ఒక పురుషుడి పేరు చెప్తే ఆ పురుషుడిలో భార్య కూడా ఇమిడి ఉంది అని అర్థం. ఎందుకంటే వారిద్దరూ ఏక శరీరులు. దేవుడు జతపరిచిన వారి నరుడు వేరు చేయకూడదు. కలలో కూడా అబ్రహాం అంటే ఎవరక్కడ? అబ్రహాము శారా కలిపి ఉన్నారు. పేరు అబ్రహాం వచ్చింది కానీ ఇద్దరు ఉన్నారు. ఇస్సాకు అనగాన ఇస్సాకు రిబ్కా కూడా అందులో ఉంది, తేడా లేదు. చూసారా, ఒక వ్యక్తి పేరు చెప్పినప్పుడు భార్య భర్తలు పెట్టి ఉంటారు కానీ ఆడవాళ్ళ పేర్లు ఇక్కడ రాయబడలేదు. పురుషుల పేర్లే జాబితా మొత్తంలో ఉంది. కానీ ఇద్దరు స్థిర పేర్లు, ఇంకో స్త్రీ పేరు ప్రస్తావించబడింది. ఆడవాళ్ళ పేర్లు అంటే మగవాళ్ళ మధ్యలో ఆడవాళ్ళ పేర్లు ప్రస్తావించబడిన సందర్భము ఇందులో 5వ వచనంలో ఉంటుంది. దీన్ని బట్టించి ఆ స్త్రీలు ఎంత గొప్పవారో ఆలోచించాలి. చూడండి ఒకసారి, ఇందులో కొద్దాం ఒకసారి. ఎక్కడంటే 5వ వచనం, నయస్సును సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను. రాహాబ్ అంటే ఆడదాని పేరు, స్త్రీ పేరు. బైబిల్లో ఉన్నటువంటి ఈ మగవాళ్ళ జాబితాలో రాహాబు వచ్చి చేరింది, ఒక స్త్రీ పేరు వచ్చి చేరింది. ఏమిటి కారణం? మహాభక్తుల పేరు అబ్రహాం విశ్వాసులకు తండ్రి, ఇస్సాకు యాకోబులకు తండ్రి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవుడిని దేవుడు గర్వంగా చెప్పినటువంటి మహాపురుషుల భార్యల కంటే రాహాబ్ ఎక్కువ. ఎందుకు? ఈ రాహాబ్ ఎవరు తెలుసా మీకు? ఎరుకో పట్టణంలో ఆవిడ ఒక వేశ్య. ఎరుకో పట్టణంలో వేశ్య అంటే ఏంటి? వ్యభిచారం చేసి బ్రతుకు తెరువు కొరకు బ్రతుకుతుంది, దానిలో బ్రతికేటటువంటి స్త్రీ. ఈ వేశ్య పేరు ఎలాగొచ్చింది? శారమ్మ కంటే, అబ్రహాం పని శారా తల్లి కంటే, రిబ్కా కంటే, యాకోబు భార్య అయినటువంటి రాహేలు, లేయాల కంటే గొప్పదా? ఆమె పేరు రావడం ఏంటి? ఒక పేరు లిస్టులో రాసామంటే ఎంతో ప్రాముఖ్యమైతేనే రాస్తారు. ఇప్పుడు ఒక బిల్డింగ్ ఓపెన్ అవుతుంది, గవర్నమెంట్ బిల్డింగ్ ఓపెన్ అప్పుడు అది ఎవరు ఓపెన్ చేస్తారో ఆ ఎమ్మెల్యే పేరు, మంత్రుల పేర్లు వాళ్ళవి రాస్తారు. మిగతా వారు రాయరు. ఎందుకు? ప్రాముఖ్యమైన వారు కనుకనే ఆ శిలాఫలకం మీద వారు రాస్తారు. శిలాఫలకముల కంటే ప్రాముఖ్యమైనది బైబిల్ గ్రంథం. శిలా శాసనాల కంటే ప్రాముఖ్యమైనది బైబిల్ గ్రంథం. అటువంటి గ్రంథంలో ఒక వేశ్య పేరు రాయబడిందంటే కారణం ఏమిటి? కారణం ఉంది. దీనివల్ల దేవుని గొప్పతనము చాలామంది తెలియదండి. దేవుని గొప్పతనం చాలా. ఈ శారా, ఈ యొక్క రాహాబ్ ఎవరంటే మాటల్లో చెప్తారు. ఒకనొకప్పుడు ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మోషే ద్వారా వారిని విడుదల చేసి కనాను దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. పాలు తేనె ప్రవహించే దేశాన్ని వారికి నడిపిస్తూ ఉన్న తరుణంలో మోషే టైం అయిపోయింది. మోషే 120 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడేమో నువ్వు చనిపోతావు, నువ్వు కనాన్లోకి వెళ్ళలేవు, కొన్ని కారణాలు ఉన్నాయి, కనాన్లోకి వెళ్ళలేవు, కానీ ఇదిగో ఈ కొండ మీద నుంచి కనాన్ చూడు అని చూసిన తర్వాత ఏమో ఆ బాధ్యతలు, మోషే బాధ్యతలు తన శిష్యుడైనటువంటి యెహోషువకి మోషే అప్పగించాడు. యెహోషువ నాయకత్వంలో ఆ ప్రాంతాన్ని వీరు స్వతంత్రించుకోవడానికి వెళ్తూ ఉన్నారు. ఎలా చేయాలంటే యుద్ధాలు చేయాలి, రాజ్యాలు జయించాలి, వారు సంపాదించుకోవాలి. మీరు వెళ్ళండి, యుద్ధం చేయండి, మీ పక్షంగా నేను పోరాడతాను, ఆ దేశాలు మీరు స్వతంత్రించుకోండి, ఆక్రమించుకోండి, బ్రతకండి. కట్టని ఇల్లు, నాటని తోటలతో మీరు ఆ భూములన్నీ కూడా మీరు ఆక్రమించుకోండి, తీసుకోండి, నాదే, సృష్టి నాదే, మీరు నా బిడ్డలు కనుక ఈ స్వాస్థ్యం మీదే అని దేవుడు అనుగ్రహించారు. పూర్వం రోజులు అంతే కదా, రాజులు వచ్చి జయించడము, రాజ్యము ఆక్రమించుకోవడమే. పూర్వం అంతే, అదే రూల్, అది రాజరికంలో రూలు, రాజనీతి అంతే. వెళ్ళి ఆక్రమించడము, ఆ ప్రాంతాన్ని గెలుచుకోవడము, రాజుగారు ఏమన్నా పరిపాలించడము, వారికి కావాల్సిన ఏర్పాటు చేయడం. మంచి రాజులైతే చక్కటి పరిపాలన కలిగి కొనసాగి శాంతి సమాధానం ఇచ్చేవారు. దుర్మార్గులు అయితే ప్రజలను హింసించేవారు. ఇది అది పక్కన మేడం. అలాంటి తరుణంలో యెహోషువ ఈ యెరికో పట్టణాన్ని జయించాలి, స్వతంత్రించుకోమని, మనం ఆక్రమించాలి, దాన్ని జయించాలి అన్నప్పుడు
దేవుడు యెహోషువతో మాట్లాడతాడు. యెరికో పట్టణము శపితమైన పట్టణం కనుక ఆ పట్టణాన్ని మీరు కాల్చివేయండి, మొత్తం కాల్చివేయండి, సమస్తం కాల్చివేయండి, పురుషుల్ని స్త్రీల్ని అందరినీ వేసేయండి, మరి ఏమంచకండి, పశువులన్నీ కాల్చేయండి. బంగారం ఏమైనా ఉన్నట్లయితే వెండి బంగారం తీసుకొచ్చి నా ధనాగారం, దేవుని ధనాగారంలో వేసేయండి తప్ప మీరెవరు దానిలో ఏమి వాడుకోవడం వీల్లేదు, అంత మంచి వస్తువు మీరు వాడకండి అని చెప్పాడు. అదేం చేయాలి? దేశం ఎలాంటిదో చూడాలి. యెరికో పట్టణం చూడాలంటే ముందే అబ్బాయిని సిఐడీలు వేగువారు వెళ్ళాలి. వేగు చూడడానికి మారు వేషంలో ఆ ఊరిలో ప్రవేశించి, ఆ పట్టణం ప్రవేశించి, ఈ ఊరు మనము జయించగలమా లేదా, ఈ పట్టణం జయించగలమా లేదా, ఇందులో మనుషులు బలవంతులా జ్ఞానవంతులా, ఊరుకున్నటువంటి యుద్ధానికి వెళ్ళే ముందు ఆ ఊరు ఎలాంటిదో తెలియాలి. ఎందుకంటే ఆ ఊరిలో మహావీరులు ఉన్నారేమో, ఆ ఊరిలో ఏమేముందో తెలిస్తేనే నువ్వు వెళ్ళగలవు. కనుక ఇద్దరు పంపించాడు యెహోషువ వేగువారిని, మీరు యెరికో వెళ్ళండి, యెరికో పట్టణం యొక్క మంచి సమాచారం, మంచి చెడులు తీసుకుని వచ్చినట్లయితే ఆ తర్వాత వెళ్ళి మందని ఆక్రమించుకుందామా అని చెప్పేమో అన్నప్పుడు వేగు చూడడానికి వెళ్తారు. వీరు వెళ్ళారు. వెళ్ళి అక్కడ రాహాబు అనే వేశ్య ఇంటిలో దూరారు. వేశ్య ఇంటికి ఎవరు వెళ్ళినా కానీ అనుమానం రాదు. వేశ్య ఆ వృత్తి వేశ్య వృత్తి కనుక వచ్చిపోయిన ఎవరు వెళ్తారు, పెద్దగా పట్టించుకోరు, పెద్దగా చూడరు. సిగ్గుకు చాలామంది ఎందుకు మనకు ఆ విషయం అదేదో కడుపు కక్కుర్తిగా బతుకుతుంది అలా దాని ఇష్టం పనులని చూసి ఊరుకుంటారు. కాబట్టి అనుమానం రాకూడదని బహుశా వారి ఇంట్లో ప్రవేశిస్తే రాహాబు వాళ్ళతో మాట్లాడుతుంది. ఇవన్నీ యెహోషువ 2వ అధ్యాయంలో ఉంటాయి. ఏమంటుందంటే, మీరు దేవుని ప్రజలు, దేవుని భక్తులు, యెహోవా దేవుడు ఎంత గొప్పడో నాకు తెలుసు, నేను విన్నాను. మీరు ఐగుప్తు దేశం నుంచి మీ దేవుడు ఎంత బలం శౌర్యము కలిగి మీ విడిపించుకు తెచ్చాడో, మీరు వచ్చేటప్పుడు ఆ యొక్క ఎర్ర సముద్రము ఎలా నీరు పయలైపోయి మీకు దారిచ్చిందో మేము వింటే మా గుండెలు అవిసిపోయే, మీ దేవుడు అంత గొప్పవాడు, మా గుండెలు కరిగిపోయాయి. సీహోను లాంటి మహా గొప్ప రాజ్యాన్ని మీరు రాజునే మీరు సర్వనాశనం చేయగల శక్తిమంతులు, దేవుడి పట్టణం మీకు ఇవ్వబోతున్నాడు అని దేవుని మీద ఉన్న అపారమైన విశ్వాసాన్ని ఒకసారి చూడండి. యెహోషువ గ్రంథం వెళ్దాం. ఒకసారి యెహోషువ గ్రంథంలో 2:9 యెహోవా ఈ దేశం మీకు ఇచ్చుతున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులకు అందరికీ ధైర్యం చేయడని నేను ఎరుగుతున్నాను, నాకు తెలుసు. ఎవరు మాట్లాడుతున్నారు? ఓ వేశ్య. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీదట యెహోవా ఎర్ర సముద్రం నీరు ఎలాగూ ఆరిపోజేసెనో, యొర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులను సీహోనును ఓగును మీరేమి చేసిరో అనగా వారిని ఎలాగూ నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటివి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడు యెహోవా, పైన ఆకాశమందు భూమి మీద దేవుడే, ఎంత గొప్పవారో మీ దేవుడు నాకు తెలుసు అని ఎవరు మాట్లాడుతున్నారు? వేశ్య. ఎవరు నమ్ముకుంది? యెహోవా దేవుడు నమ్ముకుంది. క్రియని బట్టి, దేవుడు చేసిన కార్యం బట్టి ఆమె వేశ్యే కానీ నమ్ముకుంది. ఎందుకు వేశ్యగా ఉందో నేను అర్థం చేసుకున్నాను. ఆమె వేశ్య కానీ తల్లి అన్నా, తండ్రి అన్నా, అన్నదమ్ములన్నా, అక్క చెడు పారమైన ప్రేమ అన్నట్టుగా ఆవిడ మాటలు తర్వాత బయలుపడతాయి అని చెప్పి అంటది. ఈలోపేమో ఎవరో 2 కొత్త వాళ్ళు వచ్చారు, ఇంట్లో దూరారని ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయేమో భటులు వస్తారు. భటులు వచ్చిన వెంటనే ఏమేం చేసింది తెలిసిన, మిద్ది మీదకి ఎక్కించేసి జనప కట్టలు వారి మీద కప్పేసి మాట్లాడుతుంది వచ్చినంత. ఎవరైనా వచ్చారా అంటే, అవునండి వచ్చారు, 2 వచ్చారు. ఏరి? అయ్యయ్యో ఇప్పుడే వెళ్ళిపోయారు, ఎంత పని చేశారు, ఇప్పుడే వెళ్ళిపోయారు. 2 రావడం ఖాయమే, వచ్చారు. కానీ ఆ వచ్చిన వారు ఇప్పుడే వెళ్ళిపోయారు. చూసారా అని దేవుని బిడ్డల్ని తన కడుపులో పెట్టుకుని దాచుకుంది. దేవుని బిడ్డలు ఎప్పుడైనా నువ్వు కడుపులో పెట్టి దాచుకున్నావా నా ప్రియ సహోదరుడు సహోదరి? లేకపోతే దేవుని బిడ్డల పరువు తీస్తున్నావా, బండారం తీస్తున్నావా నా సహోదరి సహోదరు? మనము దేవుని ఎడల, దేవుని ప్రజల ఎడల
కలిగి ఉన్న ప్రేమను క్రియారూపంలో పెట్టాలి. బాగా గమనించండి, వింటారు కదా. దేవుని ఎడల నీకు ప్రేమ ఉంటే దేవుని బిడ్డల్ని మన కడుపులో పెట్టి దోసుకోవాలి. నా సహోదరుడు తప్పు చేసాడు అనుకో, నా కడుపులో పెట్టుకుంటాను, దోసుకుంటాను. నా సహోదరుడు, నా దేవుని బిడ్డ, నా దేవుడు తనని నన్ను ఒకే రక్తంతో కొన్నాడు కాబట్టి తప్పు చేసిన నేను దేవుడు ప్రార్థన చేస్తాను, క్షమించమని వేడుతానని అలా ఉండాలి మనం. అది దేవుడు కోరేటటువంటి విధానం. ప్రభు మనం క్షమించాడు, మన పాపులను మనం క్షమించి పరలోకం విడిచి భూలోకంకి వచ్చి తన రక్తం పెట్టి సిలువలో భయంకరమైనటువంటి శ్రమను అనుభవించి ఆయన మరణాన్ని సహించాడు మన కొరకు. నీ కొరకు నా కొరకు మరణించి మనం క్షమించి, కొడతా ఉన్న వాళ్ళని, తిడతా ఉన్న వాళ్ళని, పొడుస్తున్న వాళ్ళని చూసి తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు వీరిని క్షమించు అని క్షమాహృదయం కలిగి క్షమించిన మన ప్రభు బట్టి మనం ఏం నేర్చుకోవాలి? మొదటి పేతురు 2:21 అంటాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు మీ కొరకు బాధపడ్డాడంట. మీరు తన అడుగు జాడలేదు నడుచుకొనవలడని మీకు మాదిరి ఉంచిపోయెను. కాబట్టి ఇటువంటి తరుణంలో ఈ వేశ్య ఏం చేసిందంటే, దేవుడు యెహోవా దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు, పైన ఆకాశములలో భూమి మీద ఆయనే దేవుడు అని నమ్మి దేవుని ప్రజలు తన కడుపులో పెట్టి దాచుకుందంటే ఏం చేసి మెద్ది మీదకి ఎక్కించేసి కట్టెలు మూసేసి వచ్చిన వారితోనేమో వారు ఇప్పుడే వెళ్ళిపోయి వెళ్ళండి, వెంటనే వెళ్ళండి, తరమండి, మీరు పరిగెత్తుని వెళ్ళి దొరికిపోతారని చెప్పేసి వారినేమో తొందరగా వెళ్ళండి, మీ దారిలో దొరికిపోతారు, ఇప్పుడే వెళ్ళిపోయారని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు పంపించి వీళ్ళని కాపాడింది. అంటే ఆమె ఏమి కాపాడింది? దేవుని సంకల్పాన్ని కాపాడింది. ఇశ్రాయేలు జనాంగం యొక్క దేవుని సంకల్పాన్ని ఆమె అమృతుల పాలి భాగస్తులై వచ్చిన వేగువారిని, దేవుని బిడ్డలను దాచి దేవుని పక్షంగా పనిచేసింది. ఎవరు? వేశ్య. ప్రియుని వాళ్ళరా, మన గత జీవితము ఏమైనా కానీ ఆ దేవుడు చూడట్లేదు. ఎప్పుడు నీవు దేవుని పని చేసినప్పుడు, విశ్వాసంతో చేసినప్పుడు, భయంతో చేసినప్పుడు, ఆసక్తితో ప్రభు మీద విశ్వాసం కలిగి ప్రభు కొరకు చేసినట్లయితే నీ గతమంతా దేవుడు క్షమించేసి నూతన జీవితాన్ని ఇస్తాడు. ఆమె వేశ్య, అసహించుకోవచ్చు జనాలు, కానీ అటువంటి వేశ్య దేవుని సంకల్పంలో భాగముగా ఆ దేశాన్ని వేగు చూచిన వారిని దాచిపెట్టి ఆమె కాపాడింది. వారేమో వెతుక్కుంటూ వెళ్ళిపోయారట ఊరు దాటి. ఆ ఊరు చుట్టూ పెద్ద ప్రహరీ ఉంటుంది, ప్రాకారం ఉంటుంది. ఎంత పెద్ద గోడ తెలిసినా మనకు 9 ఇంచుల గోడ ఉంది ఇక్కడ, కానీ ఆ గోడ మన చర్చి బిల్డింగ్ కంటే వెడల్పైనటువంటి గోడ. దాని మీద ఇల్లు కట్టుకోవచ్చు. దాని మీద కట్టుకుంది ఎవరు? ఈ వేశ్య ఇల్లు కట్టుకుంది. ప్రాకారం మీద ఇల్లు కట్టుకుంది. అక్కడ కట్టుకుంది, మెట్లెక్కి వెళ్ళాలి దాని మీదకి, అక్కడ కట్టుకుంది. అక్కడ ఉందన్నమాట. ఆయన చెప్పింది అవుతుంది, చూసారా, నేను మిమ్మల్ని కాపాడాను కనుక మీరు నాకు మేలు చేయాలి అంటారు. ఏం చేయాలి చెప్పు అంటే, ఏం లేదు, మీరు ఈ పట్టణం మీదకి వస్తారు, ఈ పట్టణం దేవుడు మీకు ఇస్తాడు, మా దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడు ఇస్తాడు, మీ పట్టణాన్ని ముట్టడి చేస్తారు, జయిస్తారు. అయితే అందరినీ చంపేస్తారు, కానీ నేను మిమ్మల్ని కాపాడను కదా, నన్ను కాపాడరా, నన్నును, నా తల్లిని, నా తండ్రిని, నా అన్నదమ్ముల్ని, నా అక్క చెల్లిని మీరు కాపాడాలని అడుగుతుంది దాంతోని. చూడండి ఒకసారి చూసినట్లయితే యెహోషువ 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయంలో 12వ వచనం, నేను మీకు ఉపకారం చేసిన కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి, నాకు ఆనవాళ్ళు ఇవ్వండి ఇచ్చి, నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలను, వారి కలిగిన వారందరూ మొత్తం అంటే ఫ్యామిలీ చావకుండా బ్రతికినిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవాతో ప్రమాణం చేయుడా నేను. అది దీన్ని బట్టి నుంచి ఆవిడికి అంతమందికి ఉన్నారు, అంతమంది ప్రేమతో లేదా? ఆమె వేశ్యే, వృత్తి మంచిది కాదే, కానీ తండ్రి మీద, తల్లి మీద, అన్నదమ్ముల మీద, అక్క చెల్లి మీద, వారి కుటుంబాల మీద ప్రేమ ఉంది. అంటే ఆమె పరిస్థితులు బాగలేకే వేశ్యగా మారిందని నాకు అర్థమవుతుంది. జీవనోపాధి పరిస్థితులు బాగలేకే మారింది, కానీ ఆమె ప్రేమించే వ్యక్తి అని అర్థమవుతుంది. ప్రేమించే వ్యక్తి, కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తి.
చాలామంది మీకు తెలుసా, కొంత సిటీల్లోన కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తులు ఇలాగా కొన్ని దాంట్లో ఇరుక్కుపోయి ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళు చెల్లిని చదివించడమో, ఆ తమ్ముడు చదివించడమో, తల్లిదండ్రులకు డబ్బులు పంపడం చేసి బతుకుతున్నారు. మీకు తెలియదేమో కానీ లోకంలో చాలా జరుగుతున్నాయండి. వారు వేశ్యలు అనుకుంటాం కానీ వారికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర వింటే మన గుండె దొరకపోతుంది. ఇటువంటి చరిత్ర ఉండొచ్చేమో ఈమెకి. దేవుని విశ్వాసం నుంచి వారు దాచింది. వాళ్ళు ఏమన్నారంటే, సరే మేము ప్రమాణం చేస్తున్నాం, ఏమంటే నువ్వు మాకు కాపాడవు కనుక ఇదిగో ఈ కిటికీ, మేము బయట ఈ కిటికీకి ఎర్రని తొగరి దారం కట్టాలి, ఇంట్లోంచి బయటికి రాకూడదు, మీ దేశం మీదకి వచ్చినప్పుడు ఇంట్లోంచి బయటికి రాకూడదు, మీ పట్టణం మీదకి వచ్చిన ఇంట్లోనే ఉండాలి, దానికి తొగరి దారం కట్టండి, నిన్ను నీ ఇంటి వారిని అందరిని మేము హామీ ఇస్తున్నాం. ఒకవేళ నేను దారం కట్టలేదనుకో మాకు సంబంధం లేదు, ఒకరి ఇంట్లోంచి బయటకు వచ్చామనుకో మాకు సంబంధం లేదు. ఇది మన ఇద్దరి మీద ఒప్పందం అని చెప్పి వారి ఇద్దరు తర్వాత ఆ కిటికీలోంచి ఆమె దించేసింది. వాళ్ళకి వించేసే వారి వెళ్ళిపోయారు. ఆ రాజ్యం చూసినట్లయితే యెహోషువ ఆ రాజ్యం చదవలేం కానీ వారు యుద్ధానికి వస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి యుద్ధం తెలిసినా 7 రోజులు ఆ పట్టణం ప్రదక్షిణం చేయండి అన్నాడు దేవుడు. 7 రోజులు ప్రదక్షిణ చేసి 7వ రోజున 7 సార్లు తిరగండి, బోరలు వద్దండి, కేకలు వేయండి, అంతే అన్నాడు దేవుడు. అలా చేశారు. ఆ పట్టణం గోడలన్నీ కుప్పకూలిపోయాయి. అంత పెద్ద పట్టణమైన ప్రహరీ గోడలు, ఆ ప్రాకారాలు కూలిపోయాయి. రహాబును వేశ్యది తప్ప మీద కూలిపోతే ఎంట్రయ్యారు, మాత్రం దోచి చంపిస్తారు, అందరినీ హతమార్చారు. చూడండి ఒకసారి ఆరోగ్యంకి వెళ్దాం. ఒకసారి ఆరోగ్యంలో 20 నుంచి చదువుతున్నాను. యాజకులు బోరబోదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలిపోయింది. దేవుడి యుద్ధం ఎలాగొండ చూడండి. బాంబులు, పిరంగిలు, కత్తులు, కట్టాలు అక్కర్లేదు గోడ కోల్చడానికి. దేవుని యుద్ధం. దేవుడే మనకు రాజు అయితే ఎలా ఉంటుంది తెలుసా మీకు? ముఖ్యమంత్రి జగన్ కదా, ప్రధానమంత్రి మోడీ కదా, వీళ్ళు ఏం చేయగలరు? మన దేవుడైతే ఆ రోజు ఎలా పోషించాడు? తెల్లవారులేసిన మన్నా ఉండేది, తినేదినే. ప్రభు మా మాంసం కావాలి, పూరేళ్ళు వచ్చి పడిపోయాయి. ప్రభు మాకు నీళ్ళు లేవు, ఏట్లోకి వెళ్ళండి కాదు, బండను కొడితే నీళ్ళు వచ్చింది. ఎంత అద్భుతమైన పరిపాలన అండి. ఎండదెబ్బ తగలకుండా మేఘస్తంభాన్ని పెట్టాడు. రాత్రి చీకటి అయిపోకుండా అగ్నిస్తంభం పెట్టి 6 లక్షల మందిని పాళేల్లో వెలుగు ప్రకాశింపజేశాడు. అని అపార అద్భుతమైన పరిపాలన. దేవుడు ఇచ్చేటటువంటి పరిపాలన గొప్పది. మనుషులు ఏం చేయగలరు? దేవుని యుద్ధం కూడా ఎలాంటిది? మీరు ఏమైనా కేకలేయండి అని సరిపోతుంది. కేకలు వేశారు, గోడలు కూలిపోయి దొరికిపోయారు. అప్పుడు ఏం చేస్తామండి? ప్రజలు తమ ఎదుట చక్కగా పట్టణం వెక్కి పట్టణమును పట్టుకునే వారు పురుషులేమి స్త్రీలని చిన్న పెద్ద అందరి ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణంలోని సమస్తమును కత్తివేత సంహరించిరి. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి ఆమె ప్రమాణం చేసినట్లు ఆమెను ఆమె కలిగిన వారందరినీ అక్కడ తోడుకుని రండని దేశంలో వేగు చూసిన 2 మనుషులు చెప్పగా వారు వెళ్ళారు, ఆమె తీసుకొచ్చారు. ఎందుకంటే ఆమె వారు కాపాడింది కనుక. ఈరోజు దేవుని బిడ్డలు నువ్వు కాపాడే స్థితిలో ఉన్నావా? దేవుని బిడ్డలు నువ్వు నీ కట్టులో పెట్టుకునే స్థితిలో ఉన్నావా? నా ప్రియ సహోదరుడు సహోదరి, దేవుని బిడ్డలు కనబడాలనుకో, నీ ప్రేమ ప్రత్యేకంగా ఉండాలి. ఈ వేశ్యను ప్రేమించు. వేశ్య అయినప్పటికీ నీవు వేశ్య, ఆవిడ దాంతే కాదు, ఏదో కాపాడింది, ఆవిడ బాధ కొలది మనం ఆమెను తీసుకెళ్తాం, మనలోకి తీసుకెళ్తామా? ఆ వేశ్యను వెళ్ళి మన ఇశ్రాయేలు జనాలను కలుపుకుంటామా? అనలేదు. చూడండి 25 వచనంలో 24-25. అప్పుడు వారు పట్టణము దానిలో సమస్తమును అగ్ని చేత కాల్చేసి వెండిని, బంగారం, ఇత్తడి పాత్రలు, నెప్పు పాత్రలు మాత్రమే యెహోవా మందిరములో ధనాగారములో ఉంచిరి. రాహాబును 25 రాహాబును వేశ్యను ఎరుకోను వేగు చూసుటకు యెహోషువ పంపిన దూతలు దాచిపెట్టి ఉండెను గనుక ఆమె తండ్రి ఇంటి వారిని ఆమె కలిగిన వారందరినీ బ్రొత్తకొనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలుల మధ్య నివసించుచున్నది. వారిలో ఒకరైపోయింది. అప్పుడు మత్తయికి వెళ్తా పదండి. మత్తయి 1వ అధ్యాయంలో 5వ వచనం. నయస్సోను సల్మానును చూసారా? నయస్సోను సల్మానును కనును సల్మాను రాహాబునందు. ఎవరు ఈ రాహాబు? సల్మాను రాహాబుని పెళ్లి చేసుకున్నాడు. వేశ్యగాని
రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను. ఇంకా రూతు గురించి చెప్పాలి మీకు. ఈ రూతు కూడా అన్యురాలే, రూతు అన్యురాలే. ఇక్కడ విషయమైన ఇక్కడ ప్రభు యొక్క వంశావళిలో ప్రభు కడుపు ఎవరి మూలంగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అతను అన్నదమ్ములు కన్నాడు. అలాగ మరియ భర్త యోసేపునందు యేసు పుట్టెను. అంటే యేసుక్రీస్తు తండ్రుల జాబితాలో తల్లుల జాబితాలో ఈ వంశం ఉన్న అందులో ఈ రహాబును వేశ్య గర్భములోంచి అందులోంచి ఆ తర్వాత యేసు పుట్టాడు. అంటే ప్రభుకి తల్లి అయిందామె. వేశ్య గారి ప్రభుకి తల్లి అయింది. కారణం ఏంటి? ఆమె విశ్వాసము గొప్పది. తన జీవితాన్ని మార్చుకుంది. జీవితాన్ని మార్చుకోకపోతే ప్రభువుల స్థానం ఉంటుందా? ఉండదు. ప్రభు గురించి విని గుండె లవిసిపోయి అమ్మో ఇంతకంటే దేవుడు లేడని ఈ ప్రజలను కాపాడి వారిలోకి వెళ్ళి వారిలో కుటుంబ అయి అందులో ఒక వ్యక్తికి భార్యగా మారి ఆమె ద్వారా ఆమె గర్భంలో అనేక మంది, వారి గర్భంలో అనేక మంది, ఆ తర్వాత యేసులో పుట్టాడు. అంటే రహాబు ఎంత గొప్పదో ఆలోచించండి. కనుకనే పురుషుల మధ్యన జాబితాలో ఆమె పేరు పెట్టాడు. పురుషుల మధ్య జాబితాలో రూతు పేరు పెట్టాడు. వచ్చే వారం రూతు గురించి నేర్చుకుందాం. రూతు ఎలాగా ఈ పురుషులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఇవన్నీ యాకోబు ఇవన్నీ కూడా మగవాళ్ళ పేర్లతోనే ఉన్నటువంటి జాబితాలో 3 ఆడవాళ్ళ పేర్లు లిఖితమయ్యాయి. 2 ఆడవాళ్ళ పేర్లు, ఇంకోనేమో ఆ పేరు పాకపోయినా పలానా వాడు భార్య అని రాశారు. కారణం ఏంటంటే వారు భక్తులు, ఆదర్శ స్త్రీలుగా వారి పాత జీవితం బాగులేకపోయినా ఆదర్శవంతం జీవితం జీవించి ప్రభువుకి తల్లిగా వారు లిఖించబడ్డారు. ఇంత గొప్ప సమాచారం ఎక్కడుంది? ఈ వంశావళిలో ఉన్నది. ఇంకా అనేక సంగతులు ఉన్నాయి, వాటిని తర్వాత నేర్చుకుందాం. కనుక ఈ వంశావళి అంటే ఏమిటన్నట్లయితే అది చాలా ఛాలెంజ్డ్ విషయం. అది బైబిల్లో క్రీస్తు గురించి కాదనేటటువంటి ఎవరైనా మేధావులు ఉంటే, జ్ఞానులు ఉంటే, సైంటిస్టులు ఉంటే ఎంక్వైరీ చేసుకొని అబ్రహాం ఏ దేశస్తుడు వెళ్ళని దొరుకుతాడు, ఇస్సాకు ఎక్కడో వెళ్ళని దొరుకుతాడు. ఇవన్నీ కూడా ప్రాంతాలన్నీ కూడా మన దేశాలు ప్రాంతాలు వంశావళి వాళ్ళ డిఎన్ఏలు ఇప్పటికే ఉన్నాయి, కనుక్కోవచ్చు. ఒక తండ్రి పేరు ఉంటే నేను ఎవరిని అర్థమైతే అవుతుంటే యేసు ప్రభు తండ్రుల జాబితా మొత్తం ఇస్తే గ్యారంటీగా ప్రభు వచ్చాడనని ఒక గొప్ప రుజువుతో కూడింది ఈ వంశావళి అని గమనించడం కోరుతున్నాను. వచ్చే వారం రూతు గురించి నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠం వంశావళిలో పాఠం విన్నట్లయితే వేశ్య అయినప్పటికీ దేవుని విశ్వసించి దేవుని ప్రజల్ని తన కడుపులో పెట్టి దాచుకుంది కనుక దేవుడు ఆమెను ప్రేమించాడు, తనకు తల్లిగా చేసుకున్నాడు, యేసుక్రీస్తు తల్లిగా చేసుకున్నాడు. ఈరోజు ఓ తల్లి, ఓ సహోదరి, సహోదరుడా, నువ్వు ప్రభువుకి సొంతం అవ్వాలనుకుంటున్నావా? ప్రభువుకి ఒక సొత్తుగా మారబోతున్నావా అనుకుంటున్నావా? నీ విశ్వాసము, నీ క్రియలు, విశ్వాసంతో క్రియలు. రాహాబును వేసి కూడా వేగవారం దాచి తన క్రియల ద్వారా విశ్వాసమును బయలుపరిచి విశ్వాసురాలుగా ఆమె లెక్కింపబడిందని యాకోబులో ఉంటుంది. కాబట్టి మనం ఎవరమో కాదు, మన గత జీవితం కాదు, కానీ ప్రభు మాటలు విన్న తర్వాత ఎంత మార్పు చెందామో, ఎలా బ్రతుకుతున్నామన్నది దేవుడు లెక్కలు తీసుకుంటాడు. లోకంలో ఎన్నో ఉంటాయి, ఇవి మనకు అనవసరం. మన దేవుని బిడ్డలు మనం ఎక్కడున్నాము? పరలోకానికి ప్రయాణములు ఆల్రెడీ మనం జర్నీలో ఉన్నాం. మనం అందరూ జర్నీలో ఉన్నాం. క్రీస్తుని నమ్ముకొని, క్రీస్తుని ధరించుకొని ఆ ఓడ ఎక్కేసాం. సంఘం అనే ఓడలో ఉన్నాం. సంఘం అనే ఓడలోనే ఉన్నాం. ఆనాడు నోవాహు యనమండుగురితో ఓడెక్కాడు. ప్రపంచమంతా మునిగిపోయి సకల జీవరాశులు నీటిలో కొట్టుకుపోయి ఊపిరి లేకుండా అయిపోయి సమూలంగా తుడిచిపెట్టబడితే ఓడలో ఉన్నందున క్షేమంగా బయటపడ్డాడు. ఆ ఓడకు సాదృశ్యం మన సంఘం, క్రీస్తు సంఘం. ఆ క్రీస్తు సంఘం అనే ఓడలో మనం ఉన్నాం కనుక వీఆర్ సేఫ్టీ, మన క్షేమంగా ఉన్న మనం మరింత విశ్వాసం కలిగి గతాన్ని విడిచిపెట్టిన మనం భవిష్యత్తు కొరకు, నిత్య జీవం కొరకు ఎదురు చూస్తూ మన విశ్వాస జీవితం కొనసాగిద్దాం. క్రియలతో కూడా విశ్వాసం కొనసాగించి నిత్య జీవనానికి వెళ్దాం. అందరికి వందనములు. దేవుడు
మిమ్మల్ని నన్ను మనందరూ దీవించుగాక. ఆమేన్.